ఓకే. సో, నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? ఎండ్ ఆపరేటర్ గురించి మాట్లాడుకున్నాం. సో, మనం ఏ డిస్కషన్‌లో ఉన్నాం? లాజికల్ ఆపరేటర్స్ గురించి ఒక డిస్కషన్‌లో ఉన్నాం. ఆ లాజికల్ ఆపరేటర్స్‌లో ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అండ్ నాట్ ఆపరేటర్ ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే. అందులో మనం ఎండ్ గురించి మాట్లాడుకున్నాం. సో, ఇక్కడ ఎండ్ గురించి నేను తీసుకున్న ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైంది గదా! నిన్న మనం చెప్పుకుంది అర్థమైంది. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆర్ ఆపరేటర్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈరోజు డిస్కషన్ దేని గురించి అంటే ఆర్ ఆపరేటర్ గురించి. ఇప్పుడు నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తాను. ఆ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటో కూడా నేను తెలుగులో చెప్తాను. మీరు కూడా ఒకసారి అనుకోండి. ఓకే. సో, నేను ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తున్నా. ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తున్నాను చూడండి. కౌశిక్ సారీ కౌశిక్ ఈజ్ హ్యాండ్సమ్ ఆర్ క్లెవర్. సో, ఇది స్టేట్మెంట్ అన్నమాట. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది చెప్పండి? కౌశిక్ ఈజ్ హ్యాండ్సమ్ ఆర్ క్లెవర్ అని చెప్తుంది. ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్‌కి, ఈ స్టేట్మెంట్‌కి తేడా చెప్పండి. ఈ స్టేట్మెంట్‌లో, ఈ స్టేట్మెంట్‌లో ఏంటంటే కౌశిక్ అనే వ్యక్తి హ్యాండ్సమ్ అండ్ క్లెవర్ అన్నాం. హ్యాండ్సమ్‌గాను ఉన్నాడు, తెలివిగాను ఉన్నాడు. 2 అన్నాం మనం. బట్ ఈ స్టేట్మెంట్‌లో ఏంటి? కౌశిక్ ఈజ్ హ్యాండ్సమ్ ఆర్ క్లెవర్. సో, ఈ స్టేట్మెంట్‌లో ఏమైంది? కౌశిక్ ఈజ్ హ్యాండ్సమ్ ఆర్ క్లెవర్ అన్నమాట. అంటే కౌశిక్ అనే వ్యక్తి హ్యాండ్సమ్‌గా అయినా ఉండాలి, లేదా ఇక్కడ ఆర్ అంటే ఏంటి తెలుగులో? లేదా అని అర్థం. లేదా క్లెవర్. ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ గాని మీకు చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ కౌశిక్ ఈజ్ హ్యాండ్సమ్ అండ్ క్లెవర్ అని చెప్పాననుకోండి. అప్పుడు నేనొక స్టేట్‌మెంట్ ఇచ్చాను గదా! కౌశిక్ అనే వ్యక్తి హ్యాండ్సమ్ గాను ఉన్నాడు అండ్ క్లెవర్ గాను ఉంటాడు అని జెప్పి. ఈ రెండిట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్సమ్‌గా లేకపోయినా, నేను హ్యాండ్సమ్‌గా లేకపోయినా, లేదా క్లెవర్‌గా లేకపోయినా ఏమవుతుంది జెప్పండి? నేనిచ్చిన స్టేట్‌మెంట్ అంతా తప్పైపోతుందా? నేనేం స్టేట్‌మెంట్ ఇచ్చాను? కౌశిక్ ఈజ్ హ్యాండ్సమ్ అండ్ క్లెవర్ అని చెప్పాను. నేనిప్పుడు ఇందులో హ్యాండ్సమ్ అయ్యి క్లెవర్ కాకపోయినా, క్లెవర్ అయ్యి హ్యాండ్సమ్ కాకపోయినా, నేను చెప్పిన స్టేట్‌మెంట్ తప్పయిపోయినట్టే. ఇప్పుడు ఇది ఎండ్ ఆపరేటర్. ఈ 2 కూడా నిజం అవ్వాలి. నేను హ్యాండ్సమ్ అవ్వాలి, క్లెవర్ అవ్వాలి. మధ్యలో ఎండ్ ఆపరేటర్ పెట్టాం కాబట్టి. ఇప్పుడు ఎండ్ ఆపరేటర్‌కి, ఆర్ ఆపరేటర్‌కి తేడా చూడు. ఇక్కడ మధ్యలో ఆర్ ఆపరేటర్ గనక మనం పెట్టామంటే, అంటే 2 కండిషనల్ స్టేట్మెంట్స్ మధ్యలో ఆర్ గనక పెట్టామంటే, దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటి చెప్పండి? కౌశిక్ ఈజ్ హ్యాండ్సమ్ ఆర్ క్లెవర్. అంటే కౌశిక్ అనేవాడు ఉంటే హ్యాండ్సమ్‌గా ఉంటాడు. లేదా తెలివిగా ఉంటాడు. ఈ 2 అయినా ఓకే. ఇక్కడ నేనేం చెప్పాను? కౌశిక్ అనేవాడు హ్యాండ్సమ్ అండ్ క్లెవర్ అన్నాను. 2 అవ్వాలి. కానీ ఇక్కడేం చెప్తున్నాను? కౌశిక్ అనేవాడు హ్యాండ్సమ్‌గా అయినా ఉంటాడు, లేదా క్లెవర్‌గా అయినా ఉంటాడు అని చెప్పాను. ఇక్కడ నేను మధ్యలో ఆర్ పెట్టాననమాట. అంటే ఈ కండిషన్ అయినా సాటిస్ఫై అవ్వచ్చు, లేదా ఈ కండిషన్ అయినా సాటిస్ఫై అవ్వచ్చు. ఈ 2 కండిషన్‌లో నేను హ్యాండ్సమ్‌గా ఉండి క్లెవర్‌గా లేకపోయినా, క్లెవర్‌గా ఉండి హ్యాండ్సమ్‌గా లేకపోయినా కూడా నా మొత్తం స్టేట్‌మెంట్ అంతా కరెక్ట్ అయిపోతుంది. ఎందుకు ఇక్కడ స్టేట్‌మెంట్‌లోనే ఉంది. నేను కౌశిక్ ఈజ్ హ్యాండ్సమ్ ఆర్ క్లెవర్ అన్నాను. కౌశిక్ అనేవాడు హ్యాండ్సమ్‌గా అయినా ఉంటాడు, లేదా క్లెవర్ అన్నాను. లేదా క్లెవర్‌గా అయినా ఉంటాడన్నాను. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగొచ్చనమాట. ఏ ఒక్కటి కరెక్ట్ అయినా, నేను హ్యాండ్సమ్‌గా ఉన్నా, లేదా క్లెవర్‌గా ఉన్నా కూడా, ఈ రెండిట్లో ఏది ఒకటి కరెక్ట్ అయినా కూడా, నా మొత్తం స్టేట్‌మెంట్ కరెక్ట్ అయిపోయినట్టే. సో, బేసికల్లీ ఇదనమాట ఆర్ ఆపరేటర్ అంటే. ఈ 2 స్టేట్‌మెంట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆపరేటర్ ఏం చేసాం? 2 కండిషన్స్ ఇచ్చాం. 2 కండిషన్స్ గనక నిజమైతేనే ఔట్‌పుట్ ట్రూ వస్తది. మార్క్స్ గ్రేటర్ థాన్ 75 రన్ చేసినప్పుడు ట్రూ వచ్చి, మార్క్స్ లెస్ థాన్ 80 రన్ చేసినప్పుడు ట్రూ వచ్చిందనుకోండి.
రెండు ట్రూ వస్తేనే నాకు అవుట్పుట్లో ట్రూ వస్తుంది అండ్ ఆపరేటర్లో. అదే కనుక మనం ఆర్ ఆపరేటర్ కనుక చూసుకుంటే ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు, ఏ ఒక్కటైనా పర్లేదు. ఈ రెండు కండిషన్స్లో, ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏ ఒక్కటి నిజమైనా పర్వాలేదు, నాకు అవుట్పుట్లో ట్రూవే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, నేను మళ్ళీ ఇప్పుడు మార్క్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను చూడండి. నేను ఇప్పుడు మార్క్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే 79. ఓకే, నేను మార్క్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుని అందులో నేను ఏం చేశాను 79 పెట్టాను. మార్క్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుని అందులో 79 అనే నెంబర్ పెట్టాను. ఇప్పుడు నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తాను, దానికి మీరు మీ మైండ్లో అనుకోండి. ఆ స్టేట్మెంట్ నిజమైతే ట్రూ అనుకోండి, లేదంటే ఫాల్స్ అనుకోండి. ఓకే, స్టేట్మెంట్ ఏంటంటే మార్క్స్ గ్రేటర్ దాన్ 50. ఇదొక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది చెప్పండి? మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ ఖచ్చితంగా 50 కన్నా ఎక్కువ అని చెప్పాను. ఇక్కడ ఏం చెప్పాను నేను? మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ ఖచ్చితంగా 50 కన్నా ఎక్కువ అని చెప్పాను. ఇప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది? ఓకే, మార్క్స్ అనే వేరియబుల్ దగ్గరికి వెళ్తుంది, మార్క్స్ అనే వేరియబుల్ బయటికి తీస్తుంది, అందులో ఉన్న నెంబర్ కూడా బయటికి తీస్తుంది. అందులో ఉన్న నెంబర్ ఏంటి? 79. మనం దేంతో కంపేర్ చేస్తున్నాం? 50తో కంపేర్ చేస్తున్నాం. ఏమన్నా కంపేర్ చేస్తూ మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ 50 కన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్పాను. నిజమే కదా? మరి మార్క్స్ అనే వేరియబుల్ 79 ఉంది కదా, 79 ఈజ్ గ్రేటర్ దాన్ 50 కదా. సో మనం చెప్పిన ఈ స్టేట్మెంట్ ట్రూవే. ఒకసారి నేను రన్ చేస్తాను, చూసారా? ట్రూ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను అనమాట. ఈ స్టేట్మెంట్ ట్రూ అయిపోయింది, ఓకే, పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ రాస్తాను చూడండి. ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే మళ్ళీ మార్క్స్ లెస్ దాన్ 70 అన్న. ప్రస్తుతానికి ఈ రెండు స్టేట్మెంట్లకి సంబంధం లేదు. ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. మనం ఇందాక ఈ స్టేట్మెంట్ రన్ చేసినప్పుడు ఏమొచ్చింది? అవుట్పుట్ ట్రూ వచ్చింది, నిజం కాబట్టి. ఎందుకంటే మార్క్స్ అనే వేరియబుల్ 79 ఉంది, 79 ఈజ్ గ్రేటర్ దాన్ 50 కాబట్టి ట్రూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ ఉంది, అదేంటి? మార్క్స్ లెస్ దాన్ 70 అని. మార్క్స్ లెస్ దాన్ 70 అని అంటే మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబరు ఖచ్చితంగా 70 కన్నా తక్కువ ఉంటుంది. మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ ఖచ్చితంగా 70 కన్నా తక్కువ ఉంటుంది అని చెప్పి మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ ఖచ్చితంగా 70 కన్నా తక్కువ ఉంటుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూవా ఫాల్సా? మనం చెప్పిన ఈ స్టేట్మెంట్ ట్రూవా ఫాల్సా? ఓకే, చెక్ చేద్దాం. నేనేమన్నాను? మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ ఖచ్చితంగా 70 కన్నా తక్కువ ఉంటుంది అన్నాను. ఇప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది? మళ్ళీ మార్క్స్ అనే వేరియబుల్ దగ్గరికి వెళ్ళి మార్క్స్ అనే వేరియబుల్ బయటికి తీసి దాంట్లో చూస్తుంది అనమాట. ఓకే, మార్క్స్ అనే వేరియబుల్లో ఏ నెంబర్ ఉందో బయటికి తీస్తుంది. మార్క్స్ అనే వేరియబుల్ ఏ నెంబర్ ఉంది? 79 ఉంది. సో 79ని 70ని పక్క పక్కన పెట్టి చూస్తుంది అనమాట. ఇక్కడ నేనేమన్నాను? మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ ఖచ్చితంగా 70 కన్నా తక్కువ ఉంటుంది అన్నాను. కానీ ఇక్కడ 79 ఉంది. 79 అనేది 70 కన్నా తక్కువ కాదు. సో ఇక్కడ మనం చెప్పిన స్టేట్మెంట్ నిజమా అబద్ధమా? ఇక్కడ మనం చెప్పిన స్టేట్మెంట్ నిజమా అబద్ధమా? పచ్చి అబద్ధం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీస్తాను ఒక నిమిషం. నేను ఇప్పుడు ఓన్లీ ఇది ఒక్కటే రన్ చేశాను అనుకోండి, నాకు ఇప్పుడు ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? చూడండి, ఏమొచ్చింది? ఫాల్స్. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ అబద్ధం కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన నెంబర్
ఇప్పుడు నేను ఇంకో స్టేట్మెంట్ రాస్తాను చూడండి. ఓకే, ఈ స్టేట్మెంట్ అయిపోయింది కదా, ఇందాక స్టేట్మెంట్ నేను మళ్ళీ తీసుకొస్తాను. మార్క్స్ గ్రేటర్ దాన్ 50. ఇందాక నేను ఈ స్టేట్మెంట్ రాశాను, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మధ్యలో ఆర్ పెడతాను అనమాట. ఇక్కడ ఏమవుతుంది సార్, ఇక్కడ ఏమవుతుందంటే మనం ప్రస్తుతానికి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఆ స్టేట్మెంట్ ఏంటంటే మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నంబర్ ఉంటే 50 కన్నా ఎక్కువ ఉంటుంది, లేదా 70 కన్నా తక్కువ ఉంటుంది అని చెప్పాం. మార్క్స్ అనే వేరియబుల్ 50 కన్నా ఎక్కువ ఉంటుంది, లేదా 70 కన్నా తక్కువ ఉంటుంది అని చెప్తాం. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి కదా, ఈ స్టేట్మెంట్ ఇదొక స్టేట్మెంట్. ఇప్పుడు ఈ మధ్యలో ఆర్ ఆపరేటర్ అనేది వాడాం కదా, ఇప్పుడు మనం రెండు కండిషన్ల మధ్యలో ఆర్ పెట్టాం అంటే ఇదంతా ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో రెండు స్టేట్మెంట్ ఉన్నాయి. ఏంటవి? మార్క్స్ గ్రేటర్ దాన్ 50, మార్క్స్ లెస్ దాన్ 70. మన మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ ఖచ్చితంగా 50 కన్నా ఎక్కువ ఉంటుంది, లేదా 70 కన్నా తక్కువ ఉంటుంది అని చెప్పాం. ఓకే, ఇప్పుడు కంప్యూటర్తో చెక్ చేపిద్దాం. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి? మార్క్స్ అనే వేరియబుల్ ఉన్న నెంబర్ 50 కన్నా ఎక్కువ ఉంటుంది అన్నాం. సో మార్క్స్ అనే వేరియబుల్ ఏముంది? 79 ఉంది. 50 అనేది 79 అనేది 50 కన్నా ఎక్కువే కదా, అవునా కదా? 79 అనేది 50 కన్నా ఎక్కువే కదా, మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ అయిపోయింది. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ నిజమయ్యింది, ట్రూ అయిందనమాట. ఇప్పుడు మనం సెకండ్ స్టేట్మెంట్కి వద్దాం. ఈ స్టేట్మెంట్కి ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో ఏంటో చూద్దాం. ఈ స్టేట్మెంట్లో మనం ఏం చెప్తున్నాం? మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ ఖచ్చితంగా 70 కన్నా తక్కువ ఉంటుంది అని చెప్పాం. ఏం చెప్పాం? మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ ఖచ్చితంగా 70 కన్నా తక్కువ ఉంటుంది అని చెప్పాం. మళ్ళీ చెక్ చేయండి. మార్క్స్ అనే వేరియబుల్ ఏముంది? 79 ఉంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 70తో చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తూ కూడా ఏమన్నాం? ఖచ్చితంగా మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ 70 కన్నా తక్కువ ఉంటుంది అంటున్నాం మనం. అది నిజమా అబద్ధమా? 79 అనేది 70 కన్నా తక్కువ కాదు కదా, ఎప్పటికీ కూడా 79 అనేది 70 కన్నా తక్కువ అవ్వదు కదా. సో ఇలాంటప్పుడు ఇది ఫాల్స్ అయింది, ఇది ట్రూ అయింది. కాకపోతే ఇక్కడ మధ్యలో నేను ఎండ్ పెట్టాను అనుకోండి, అప్పుడు నా టోటల్ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఫాల్స్ అయిపోద్ది. ఎందుకంటే ఎండ్కి ఏంటి? ఈ స్టేట్మెంట్ ట్రూ అవ్వాలి, ఈ స్టేట్మెంట్ ట్రూ అవ్వాలి, అప్పుడే అవుట్పుట్లో ట్రూ వస్తుంది. కానీ మనం ఎండ్ పెట్టామా? లేదు, మనం ఏం పెట్టాం? ఆర్ పెట్టాం. ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏ ఒక్క స్టేట్మెంట్ కరెక్ట్ అయినా కూడా బయటికి ఆన్సర్ ట్రూ అని ఇస్తుంది అనమాట. అంటే మొత్తం స్టేట్మెంట్ అంతా కరెక్టే అన్నట్టుగా చెప్తుంది. మనం ఏమన్నాం? మార్క్స్ 50 కన్నా ఎక్కువ ఉంటాయి అన్నాం, లేదా 70 కన్నా తక్కువ ఉంటాయి అన్నాం. ఇక్కడ మార్క్స్ అనేవి 50 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయింది. కానీ ఈ స్టేట్మెంట్ దొబ్బింది. సో ఇక్కడ మధ్యలో ఆర్ ఆపరేటర్ పెట్టాం కాబట్టి రెండు స్టేట్మెంట్స్లో ఏ ఒక్క స్టేట్మెంట్ నిజమైనా కూడా నాకు అవుట్పుట్లో ట్రూవే వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాం. ఏమొచ్చింది? అవుట్పుట్ ట్రూ వచ్చింది. ఎందుకు? మధ్యలో ఆర్ ఆపరేటర్ పెట్టాను కాబట్టి. ఈ రెండిట్లో ఏ ఒక్క స్టేట్మెంట్ ట్రూ అయినట్టు అనమాట. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇక్కడే కనుక నేను ఎండ్ పెట్టాను అనుకోండి, ఏమవుద్ది చెప్పండి? ఇక్కడే కనుక నేను ఎండ్ పెడితే ఏమవుద్ది? ఎండ్ అంటే ఏంటి? ఎండ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది నిజం అవ్వాలి, ఎండ్కి రైట్ సైడ్ ఉన్నది కూడా నిజం అవ్వాలి. కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నది నిజమైన స్టేట్మెంటే, కరెక్ట్ స్టేట్మెంట్ అది. కానీ ఎండ్కి ఉన్న రైట్ సైడ్ స్టేట్మెంట్ తప్పు. కాబట్టి మనం మధ్యలో ఎండ్ పెట్టినప్పుడు ఈ మొత్తం స్టేట్మెంట్ ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుందా? ఫాల్స్ వచ్చింది.
ఆర్ పెట్టాం కాబట్టే ఏ ఒక్క స్టేట్మెంట్ కరెక్ట్ అయినా నాకు అవుట్పుట్ ట్రూవే వస్తుంది. సో ఇదనమాట అండ్ ఆర్. ఈ రెండు క్లియర్ గా ఉంటే మనం నాట్ ఆపరేటర్ కి వెళ్దాం నెక్స్ట్ సెషన్ లో. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే కామెంట్స్ లో పెట్టండి. ఓకే, ఓకే.